ఆమెను గాఢంగా ప్రేమించాడు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహానికి పెద్దలు అట్టు చెప్పడంతో ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నాడు. అంతలా ఆమెను ప్రేమించిన ఆ వ్యక్తి అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాడు. మూసీ నదిలో పడేశాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇంతటి మార్పు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? కంటికి రెప్పలా చూసుకోవలసిన భర్త కాలయేముడుగా ఎందుకు మారాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు భార్యపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను దారుణంగా హతమార్చాడు. 5 నెలల గర్భిణి అని కనికరం కూడా లేకుండా భార్యను పక్కా పథకం ప్రకారం హతమార్చాడు. ఆపై మృతదేహాన్ని హాక్సా బ్లేడ్తో ముక్కలు ముక్కలుగా చేసి భాగాలను మూసీలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరుగనట్టు భార్య కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి గతేడాది జనవరిలో కూకట్పల్లిలో ఆర్య సమాజ్లో కులాంతర వివాహం చేసుకున్నారు. ఆపై రాజీ పడిన కుటుంబీకులు గ్రామంలో మరోసారి వివాహ తంతు నిర్వహించారు. పెళ్లయ్యాక బోడుపల్కొచ్చి శ్రీనివాస్ నగర్లో కాపురం పెట్టాడు. మహేందర్ రెడ్డి బైక్ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తుండగా అతని భార్య పంజాగుట్టలోని ఓ కాల్ సెంటర్లో పనిచేసేది. అయితే నెలల పాటు సజావుగా సాగిన వారి కాపురంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్న మహేందర్ రెడ్డి పదే పదే సూటిపోటి మాటలతో వేధించడంతో స్వాతి ఉద్యోగం మానేసింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో గత ఏడాది ఏప్రిల్ 22న భర్తపై వికారాబాద్ మహిళా స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే గ్రామ పెద్దలు సైతం భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో గతేడాది జూన్ నుంచి మళ్లీ ఇరువురు కలిసి గత నెల వరకు వికారాబాద్లోనే ఉన్నారు. దాదాపు 20 రోజుల క్రితమే మళ్లీ నగరానికొచ్చిన ఈ జంట శ్రీనివాస్ నగర్లోని అదే ఇంట్లో అద్దెకు దిగింది. ప్రస్తుతం 5 నెలల గర్భిణి అయిన స్వాతి వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల 27న వికారాబాద్కెళ్లి ఆపై పుట్టింటికి వెళ్లి ఉంటానని భర్తకు చెప్పింది. దీనికి మహేందర్ అంగీకరించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే ఆమెపై కక్ష పెంచుకున్న మహేందర్ రెడ్డి ఈ పరిణామంతో భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. తన పథకాన్ని అమలు చేయడం కోసం బోడుపల్లోని ఓ హార్డ్వేర్ షాప్ నుంచి హాక్సా బ్లేడ్ను కొని ఇంట్లో దాచాడు. ఆగస్టు 23వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికెళ్లిన మహేందర్ రెడ్డి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగొచ్చి భార్యతో మరోసారి గొడవపడి ఆపై గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి హాక్సా బ్లేడ్తో కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేశాడు. మొండాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి గదిలోనే దాచి మిగిలిన శరీర భాగాలను మరో కవర్తో పాటు బ్యాక్ ప్యాక్లో పెట్టుకున్నాడు. ఆగస్టు 23వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరి ప్రతాప్ సింగారం ప్రాంతంలోని మూసి వంతెనపై నుంచి వాటిని నదిలో పడేసి ఇంటికి తిరిగొచ్చాడు. ఆపై తన సోదరికి ఫోన్ చేసి భార్య కనిపించట్లేదని ఉప్పల్ పోలీస్ స్టేషన్కెళ్లి ఫిర్యాదు చేస్తారని చెప్పాడు. అదే సమయంలో అతడి సోదరి సమీప బంధువుకు సమాచారమిచ్చింది. అప్పటికే కుటుంబ కలహాలు, రాజీలుండడంతో ఆంధ్రను చెందిన ఆయన మహేందర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాడు. అయితే అతన్ని లోపలికి రానివ్వని మహేందర్ రెడ్డి మేడిపల్లి స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామంటూ తీసుకెళ్లాడు. వారి నుంచి ఫిర్యాదు స్వీకరించే క్రమంలో మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డి, స్వాతి పూర్వాపరాలు అడిగారు. అవి తెలియడంతో అతనిపై అనుమానం వచ్చి ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీనివాస్ నగర్లో ఇంటికి తీసుకొచ్చారు. తాళం తీయించి లోపలికెళ్లగా గదిలోని కవర్లో ఉన్న మొండెం కనిపించడంతో కంగు తిన్నారు. దీంతో అతన్ని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే హత్యానంతరం శరీర భాగాలను మూసిలో పడేసినట్లుగా నిందితుడు చెప్పడంతో అతన్ని మూసి వద్దకు తీసుకెళ్లి అవశేషాల కోసం గాలించారు. ఇటీవల భారీ వర్షాల ప్రభావంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులకు అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. దీని నుంచి DNA నమూనాలు సేకరించి స్వాతి తల్లితో పోల్చి చూడాలని నిర్ణయించారు. అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి హ్యాస్ కిల్డ్ హిస్ వైఫ్. వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు. అతను రెడ్డి కాస్ట్, ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ కాస్ట్. సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము. ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా, అతను ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ, ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్ చిలకానగర్లో ఉండేవాళ్ళు. దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితకబాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేశాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హ్యాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశాడు. సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి. వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫెస్ చేశాడో బేస్డ్ అపాన్ హిస్ కన్ఫెషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 Clause 1 and 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 ఐపీసీ అండ్ 201 ఐపీసీ. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case and this investigation will also be done in a fast tracked manner
దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని